మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. అమీన్పూర్ ఐలాపూర్ లో ఇవాళ హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. ముఖ్యంకి సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించేటువంటి ప్రయత్నం చేశామనేది హైడ్రా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 15,000 కోట్ల గల విలువ గల భూమి అనేది హైడ్రా అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఈ కూల్చివేతలు చేపట్టిన తర్వాత స్థానికులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి హైడ్రాకి ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంకి సంబంధించిన దిష్టిబొమ్మను కూడా దగ్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. స్థానికులతో మాట్లాడదాం. ఈ భూములు ఎప్పుడు ఆక్రమణకు గురయ్యాయి, హైడ్రా అధికారులకు వాళ్ళు ఎప్పుడు ఫిర్యాదు చేశారు, గతంలో ఎవరికైనా ఫిర్యాదు చేశారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, గతంలో ఏమైనా ఫిర్యాదులు చేశారా? ఇది మొత్తం ఎంత భూమి? దాదాపుగా 1,200 ఎకరాలని హైడ్రా చెప్తుంది. ఇది 1-220 సర్వే నెంబర్లు 1,263 ఎకరాలది ఇది ఈ ల్యాండ్ ఐలాపూర్ది. అయితే మా వెంచర్ వచ్చేసి 495 ఎకరాలు. మేము మా సభ్యులు 4,000 మంది ఉన్నారు. దాంట్లో అందరికీ సేల్ డీడ్స్ ఉన్నాయి. ఇది అంతా ఈ క్రమంలో జరుగుతున్న క్రమంలో 94లో ఒక జాయింట్ కలెక్టర్ గారు వచ్చేసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టాడు. తర్వాత 95లో మాకు ఒక స్టాటస్ కో ఆర్డర్ వచ్చింది రంగనాథ్ గారి దగ్గర నుంచి. తర్వాత 12లో రోహిణి గారు, జస్టిస్ రోహిణి గారు కూడా క్లియర్గా ఇచ్చిందన్నమాట జడ్జిమెంట్. ఈ ల్యాండ్ స్టాటస్ కోలో ఉంచాలి, అసలు నేచర్ ఆఫ్ ద ల్యాండ్ షుడ్ నాట్ బి చేంజ్డ్ అనేసి ఇచ్చింది. ఆ క్రమంలో మేము ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మేము ఇక్కడ రాలేదు. 19 వరకు ఇది మొత్తం ఎవ్వరూ ఎంక్రోచ్ కాలేదు. 19 కోవిడ్ తర్వాత ఇక్కడ ఒక 250 ఇండ్లు వచ్చాయి. మేము ఇక్కడ 2022 నుంచి MRO గారికి, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత కలెక్టర్కు, RDOకు నెంబర్ ఆఫ్ పిటిషన్స్ ఇచ్చాం. ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు. ఒక్కొక్క ఆఫీస్కు 120 రిక్వెస్ట్ లెటర్స్ పంపించాం ఇండివిజువల్గా. పంపించినా కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. లాస్ట్ పోయిన సెప్టెంబర్లో కలెక్టర్ గారు GHMC కమిషనర్ గారికి రాశారు. ఆమె కూడా ఏం చేయలేకపోయింది. మేము వచ్చేసి 2023లో ఒక 250 ఇండ్లను డిమాలిష్ చేయించాము త్రూ లోకాయుక్త, అక్కడ కేసేసి. అది అయిన తర్వాత కూడా మళ్ళీ అమాయకుల్ని మోసం చేసి వీళ్ళు అమ్ముతూ పోతున్నారు, వాళ్ళు కొంటా పోతున్నారు, ఇండ్లు కట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇంత అమ్ముతున్నారంటే ప్రభుత్వ అధికారుల ప్రమేయం లేకుండా అయితే ఉండదు కదా, రెవెన్యూ అధికారులది. వాళ్ళకి తెలియకుండా ఎవరు అమ్మరు, కొనరు, ఇండ్లు కట్టరు. ఇండ్లు కట్టినాక కూడా నోటరీ ఇండ్లకు వీళ్ళు నెంబర్లు ఇచ్చారు. దాన్ని కూడా మేము స్క్వాష్ చేయించాము. తర్వాత 800 మంది కలిసి కరెంటుకు అప్లై చేశారు. దాన్ని కూడా స్క్వాష్ చేశాము మేము కోర్టులో. ఇట్లాగూ జరుగుతున్న క్రమంలో December 29 మేము హైడ్రా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజావాణిలో ఒక లెటర్ ఇచ్చాము. సారు February 6 నాడు ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చాడు. ఆ రోజు కూడా అడ్వకేట్ గారు చాలా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు మన కమిషనర్ గారితో. అక్కడి నుంచి చాలా స్టార్ట్ అయిందన్నమాట. మాకు ఇప్పుడు ముఖ్యంతో పాటు ఆయన బ్రదర్ కి సంబంధించిన పెద్ద అపార్ట్మెంట్ అని చెప్తున్నారు కదా, ఈ మొత్తం కూడా ఎన్ని ఎకరాలు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? ఇది వచ్చేసి ఈయన 2006లో నిర్మించాడు. ఎవరు? అడ్వకేట్ గారు. వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్లు ఎప్పుడు నిర్మించారు, ఎట్లా అమ్ముకున్నారు అది మాకు కరెక్ట్ అయితే తెలియదు. అఫీషియల్స్ తెలుసు. అందు గురించే వాళ్ళు దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా యాక్షన్ అవుతుంది. కానీ ఇక్కడ విలేజర్స్ ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు మోసపోయి కొనుక్కున్నారో వాళ్ళ గురించి గవర్నమెంట్ కూడా ఎవరిని బాధపరచటం లేదు. మేము కూడా వాళ్ళది వదిలిపెట్టాలని మేము అడ్వైజ్ చేశాము, రిక్వెస్ట్ కూడా చేశాము. కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా డిస్టర్బ్ చేయరు. ఏమైనా ఇప్పుడు మా రిక్వెస్ట్ ఒకటి, గవర్నమెంట్ CM గారితో కానీ, కలెక్టర్కి కానీ, హైడ్రా కమిషనర్ గారితో కూడా రిక్వెస్ట్ చేసింది. మా ఓపెన్ ల్యాండ్ ఉన్నది సార్, ఆ ఓపెన్ ల్యాండ్లో మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఇది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఇప్పుడైనా మీరు రెస్పాన్సిబుల్గా ఇది ట్రెంచ్ కొట్టి కేసు ఎప్పుడు డిసైడ్ అయితే అప్పుడు గవర్నమెంట్ తీసుకొనియండి. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి, CM గారిని రిక్వెస్ట్ చేసి, మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మాకు ఎట్లాగో అలాట్ చేస్తాడు. మొత్తం ఎంతమంది సార్ మీరు? 4,000 మంది. దాంట్లో 500 మంది చనిపోయారు. అంతా నా ఏజ్ వచ్చే 77 ఇయర్స్. ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు మేము? 45 సంవత్సరాల నుంచి.
ఏం అనుకున్నారు మేడం ఫైనల్ గా ఇట్లాంటి యాక్షన్ జరుగుతుందని ఎప్పుడైనా భావించారా? కాబట్టి హైడ్రా అనుకోకుండా జరుగుతుంది ఇది. హైడ్రా కమిషనర్ సార్ మాకు సీఎం సార్ సపోర్ట్ చేస్తుండ్రు. మా సొసైటీ వాళ్ళు కూడా బాగా కష్టపడ్డారు. వాళ్ళ దగ్గర తిరిగి మా బాధలు చెప్పిర్రు. మాది మాకు వస్తుందని కోరుతున్నాం. మేము మా ప్లాట్లు మాకు గవర్నమెంట్ సీఎం సార్ హైడ్రా సార్ మాకు అలాట్ చేయాలి అందరికని రిక్వెస్ట్ చేస్తున్నాం. ధన్యవాదాలు చెప్తున్నాం వాళ్ళకి. మొత్తం దాదాపుగా 1200 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అని చెప్తున్నారు కదా సార్. ఇందులో 863 ఎకరాలు మొత్తం కాపాడామని చెప్తున్నారు. ఇందులో మీ భూమి కూడా ఉందని చెప్తున్నారా మీరు? మాది కూడా ఉంది కదండి, రిజిస్ట్రేషన్లు ఉన్నాయి కదా. నో ఎంట్రీ కొనలేదు కదా మేము. అందరు కొన్నోళ్ళు అందరు ఐడియాలో పని చేసిన వాళ్ళు ఉన్నారు. మామూలు అందరు రిజిస్ట్రేషన్ల పేర్ల మీద ఉన్నాయి. బాజాప్తా రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అవి పేపర్లు కూడా చూడండి, కావాలంటే అవి కూడా చూపిస్తారు. అందరి దగ్గర పేపర్ అందరి దగ్గర పేపర్లు ఉన్నాయి. దాదాపుగా 450 ఎకరాలకు పైగా వీళ్ళందరికీ కూడా ప్లాట్లు ఉన్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే రిజిస్ట్రేషన్ చూపిస్తుంది మా పేరు, ఈసీలో ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. మధ్యలో అన్ని ఉన్నాయి కానీ 2-3 రోజుల కింద ఇంతకుముందున్న ప్రభుత్వము మాకు బాధ వాళ్ళు వినలేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే బీదల ప్రభుత్వం కాబట్టి మాకు 100% నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిర్రు కాదు, ఇచ్చేసినామని మేము తృప్తి పడుతున్నాం. హైడ్రా కమిషనర్ గారు కూడా మాకు అంత హామీ ఇచ్చారు. మీ ల్యాండ్ ఎక్కడ పోదు, మీరు 20 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి కష్టపడుతుర్రు, మీది ఎక్కడ పోదు, నేను జవాబుదారి తీసుకొని మీకు చేసిస్తాను, మీరేం మీ టెన్షన్ పడమాకండి, మాకు అంత మంచిగా హామీ ఇచ్చారు. అది సంగతి. హైడ్రా కమిషనర్ వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇక్కడ ఉన్నారు కదా. సో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ సమయంలో ఉన్నటువంటి అధికారులు కానీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు కానీ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తీసుకుంటారు అందరి మీద. మాకు హైదరాబాద్ కంపల్సరీ ఏమేం ప్రాబ్లంలు ఉన్నాయి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ ఫ్లాట్ ఓనర్కు ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరికీ అప్పచెప్పే జిమ్మేదారు నాదని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. 22 నుంచి కంప్లైంట్ చేస్తుంటేనే కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఎంఆర్ఓలు ఇద్దరు మారారు, జిహెచ్ఎంసీ కమిషనర్ మారిపోయాడు, ఆర్డీఓ మారిపోయాడు. మా ఎఫెక్ట్ తోటే ఇంతమంది ట్రాన్స్ఫర్ అయిపోయారనమాట. అది గవర్నమెంట్ చేసిన గొప్పతనం. ఉన్నాం పిచ్చోళ్ళలాగా పట్టించుకోవాలి. ఈసారి పట్టించుకుండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ముఖ్యం గారు మొన్న మీటింగ్ పెట్టి మందకృష్ణ మాదిగని తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టారు. అయితే అందులో ఎస్సీ ఎస్టీస్ బీసీ అందరు అన్నారు. ఈ ప్లాట్లల్లో కూడా మేము రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లలో 4000 మందిలో మైనారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ క్యాస్ట్ వాళ్ళు ఇంట్లో కూడా ఉన్నారు. ఇంట్లో కూడా మేము కూడా మాకు న్యాయం కావాలని మేము సీఎం గారికి చెప్పాము, హైడ్రా కమిషనర్కి చెప్పాము, అందరికి చెప్పాము. మేము కూడా మన చెప్పేది ఏంటంటే వాళ్ళు మనం మందకృష్ణ మాదిగ చెప్పారు వాళ్ళ భూములన్నీ ఖరాబ్ చేస్తున్నారని. మేము రిజిస్ట్రేషన్ ప్లాట్లు పెట్టుకొని మేము కొట్లాడుతున్నాము, వాళ్ళు నోటరీ ప్లాట్లు. ఆ నోటరీ ప్లాట్లకు ఆయన వచ్చి ఇది చేస్తుంటే ఇంట్లో కూడా అన్ని ఆల్ క్యాస్ట్స్ ఉంది కదా. మేము కూడా ఒక 45 ఏళ్ళ నుంచి ఇప్పుడు మేము కొట్లాడుతున్నాము ప్లాట్లు చేసి. 1983లో మాకు రిజిస్ట్రేషన్ అయింది. యాజ్ ఏ మై ఓనరు 300 యాడ్స్ తీసుకున్నాను. ఐడియాలో జాబ్ చేస్తాం మేమంతా, మేము కూడా తీసుకున్నాం. ఇక్కడ అప్పటి నుంచి ఇది క్రికెట్ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు మాకేదో 2 ఏళ్ల నుంచి కొంచెం న్యాయం జరుగుతున్నది, మేము తిరుగుతున్నాము. అప్పటి నుంచి నమ్మకం కుదిరింది. సార్ కూడా చెప్పాడు ఇది గవర్నమెంట్కు మీకు నడుస్తున్నది కాబట్టి గవర్నమెంట్కు వచ్చినా కానీ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే సీఎం గారు ఎట్లాగో మీకు ఇస్తారు ల్యాండ్ అనేది మాకు ఒక హామీ. సీఎం ఆఫీస్ నుంచి కానీ కలెక్టర్ దగ్గర నుంచి కానీ అందరి నుంచి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము కూడా ఆశతో ఉన్నాము. ఇప్పుడు మాకు సంతోషం ఏంటంటే హైడ్రా వచ్చింది, ప్రొటెక్షన్ చేస్తున్నది. సరే అది గవర్నమెంట్కు వచ్చిన తర్వాతనైనా కానీ మేము తీసుకోగలుగుతాము, ఆ ధైర్యం మాకున్నది. రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము సీఎం గారికి ధన్యవాదాలు చెప్తూ హైడ్రాకు ధన్యవాదాలు చెప్తూ మేము ముగిస్తాను. సో మొత్తానికైతే భూమి ఆక్రమణ చేసినటువంటి వాళ్ళ చెర నుంచి భూములను కాపాడాము. మొత్తం దాదాపుగా 1263 ఎకరాలు, అందులో దాదాపుగా 863 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా రెవెన్యూ అధికారులు హైడ్రా అధికారులు వెరిఫై చేసిన తర్వాత తెలిసినటువంటి అంశం. సో అందులో కూడా దాదాపుగా 400 ఎకరాలకు పైగా భూమి మాకు సంబంధించిందని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా గతంలో రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ప్రభుత్వం వాళ్ళ మీద ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో చూడాల్సింది. వాళ్ళందరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. దాదాపుగా 1990 నుంచి కొట్లాడుతూనే ఉన్నారు. అన్ని చోట్ల తిరిగారు, అన్ని ఆఫీసులు తిరిగారు, ఎక్కడ కూడా న్యాయం జరగలేదు.
ఫైనల్గా హైడ్రా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడు మా గోడు విన్నది, మాకు న్యాయం చేసిందని వీళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యంకి సంబంధించిన దిష్టి బొమ్మను కూడా దహనం చేశారు. సో వీళ్ళందరూ ప్రస్తుతం ఆనందంగా ఉన్నారు. ఈ ఐలాపూర్కి సంబంధించినటువంటి భూమి ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంతో పాటు ఆయన సోదరుడికి సంబంధించిన భూమి. మరొకటి అపార్ట్మెంట్లో రెంటర్స్ ఉన్నారు, వాళ్ళని బయటికి పంపించేస్తున్నారు, వాళ్ళని రోడ్డుంత పడేస్తున్నారు అనేటువంటి కొన్ని విమర్శలకు హైడ్రా తిరిగి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అందులో ఇవాళ కూల్చివేతలు చేపడుతున్నారు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ అందరు రెంటర్స్ వచ్చి అందులో ఉన్నారు అనేది హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. సో అందులో ఇప్పుడు మొత్తం ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది. ఈ గెస్ట్ హౌస్ ప్రభుత్వం భూమిలో నిర్మించుకున్నారు కాబట్టి మొత్తం కూల్చివేశాం. దాదాపుగా 15,000 కోట్ల విలువ గల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రా అధికారులు చేసినటువంటి ఈ పెద్ద భారీ ఆపరేషన్కి అన్ని విధాల నుంచి మంచి స్పందన వస్తుంది. సానుకూలంగానే అందరూ స్పందిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి కాపాడే దిశగా ముందుకు వెళ్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఐలాపూర్ పరిసర ప్రాంతాల్లో అయితే ఒకవైపు హైడ్రా పోలీసు అధికారులు ఉంటే మరోవైపు ఆ కూల్చివేతలు అక్రమ భూములకు సంబంధించి అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూల్చివేతలు జరిగాయి కాబట్టి సంబరాలు మరోవైపు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఐలాపూర్ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ పరశుతాంతో శ్రవణ్, బిగ్ టీవీ, అమీన్పూర్ నుంచి.